వెల్కమ్ టు ఎల్జేసీ న్యూస్. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు. భూ సమగ్ర సర్వే ప్రాజెక్టును గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని, ఇప్పుడు దానిని తమదిగా చెప్పుకోవడం క్రెడిట్ చోరీ అని ఆరోపించారు. ఎన్నికల ముందు ఈ సర్వేను వ్యతిరేకించిన చంద్రబాబు ఇప్పుడు యూటర్న్ తీసుకుని అదే ప్రాజెక్టును తమదిగా ప్రచారం చేస్తున్నారని అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న సర్వేలో సరైన విధానం లేదని, హద్దులు కూడా సరిగా చూపించడం లేదని విమర్శించారు. సర్వే పేరుతో పేదల భూములను లూటీ చేయడానికి కుట్ర జరుగుతోందని ఆరోపిస్తూ ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా ల్యాండ్ సర్వేల కోసం ప్రత్యేక విమానాలు కావచ్చు, హెలికాప్టర్లు కావచ్చు, సుమారుగా సర్వేయర్లు 14,000 మంది సర్వేయర్లను పెట్టి ల్యాండ్ సర్వేని పూర్తిగా కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇదే సర్వేని ఎన్నికల ముందు ఈ సర్వే చెయ్యొద్దు, అధికారంలో రాగానే సర్వే రద్దు చేస్తాను, ఈ సర్వేల్ని మీరు నమ్మకండి అని చెప్పిన వ్యక్తి ఈరోజు అదే సర్వేలు మేము చేయించామని చెప్పని ఇదొక క్రెడిట్ చోరీ అనమాట. ఇదొక క్రెడిట్ చోరీ చంద్రబాబు నాయుడికి. ఇప్పుడు కూడా సర్వేలు చేస్తున్నారు, కానీ సర్వే చేయడమే తప్ప సర్వేకి రాళ్ళు లేవు, సర్వేలకి హద్దులు కూడా సరిగ్గా చూపెట్టే పరిస్థితి లేదు ఇప్పుడు చేసే చంద్రబాబు నాయుడు. సర్వే చేసాక రాళ్ళు పెట్టకపోతే అది సర్వే కింద వస్తుందా అసలుకి? బాబు గారు చెప్పండి, చంద్రబాబు గారు, మీరందరూ కూడా ఇప్పుడు ఎందుకు సర్వేలు చేస్తున్నారంటే భూములు కాజేయడానికి, ఎక్కడ ఏ భూముల్ని వాళ్ళ బినామీలకి అప్పచెప్పడానికి, పేదల భూములు లూటీ చేయడానికి, పేదల భూముల్ని వాళ్ళ బినామీలకి అప్పచెప్పడానికి మాత్రమే వీళ్ళు పనిచేస్తారు. కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మా ప్రభుత్వంలో కొత్తగా 42,307 మంది రైతులకి 46,463 ఎకరాల అసైన్ భూములు పంపిణీ చేయడం జరిగింది. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల కింద 1.54 లక్షల గిరిజన కుటుంబాలకి 3.26 లక్షల ఎకరాలు పై హక్కు కల్పించడం జరిగింది. విలేజ్ సర్వీస్ ఇనామ భూములు కింద 1.58 లక్షల ఎకరాలకి 1.61 లక్షల మందికి మేలు చేస్తూ ఆ భూముల్ని నిషేధిత జాబితాల నుంచి తొలగించడం జరిగింది. మీరు వచ్చాక ఆ ప్రక్రియనంతా పక్కన పెట్టి మీకు ఎవరికైతే అవసరం ఉంటుందో ఆ భూముల వరకే రిలీజ్ చేస్తారు తప్ప పేద ప్రజలకు కానీ రైతులకు కానీ ఎక్కడ కూడా మీ భూముల వల్ల లబ్ధి చేకూరే పరిస్థితి కూడా లేదు. వీటన్నిటి పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు తల్లి చెల్లి గురించి మాట్లాడతాడు. చంద్రబాబు నాయుడికి సిగ్గు శర ఉండాలి అసలుకి. మాట్లాడితే తల్లి చెల్లి గురించి ఎందుకే మీకెందుకు నాకు అర్థం కావట్లేదు. నీకు సొంత పిల్లనిచ్చిన మామ నీకు కేర్ ఆఫ్ అడ్రస్ ఇచ్చి నీకు బట్టలు లేకపోతే బట్టలు తొడిగి నీకు ఆ రోజు అన్ని విధాలు కూడా నీకు సహాయం చేసి వాళ్ళ కూతురు నుంచి పెళ్లి చేస్తే అటువంటి మామను వెన్నుపోటు పడిచి ఆ ముఖ్యమంత్రి స్థానం తీసుకున్నావే, నువ్వా తల్లి చెల్లి గురించి మాట్లాడటానికి? ఎవరైనా నమ్ముతారా? చంద్రబాబు నాయుడికి సెంటిమెంట్లు ఉన్నాయని కానీ, చంద్రబాబు నాయుడికి ఏదైనా చుట్టరికాలు కానీ బంధురికాలు కానీ, కేవలం రాజకీయం కోసం బంధురికాలు తీసుకుంటావు తప్ప నీకు ఎక్కడైనా కానీ మానవత్వం ఏమైనా ఉందా అసలు? మీకేమన్నా మాట్లాడితే తల్లిని చెల్లిని మోసం చేశారని చెప్పి అంటున్నావు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వారి చెల్లెలకి 263 కోట్లు నగదుగా ఇచ్చాడు ఆయన. నువ్వు ఎప్పుడైనా మీ చెల్లెలకి ఇచ్చావా? మీ చెల్లెలకి ఇచ్చారా? మీరు కుటుంబ సభ్యులకి ఎవరికి ఇచ్చావా నువ్వు ఎప్పుడైనా కానీ? నువ్వు మాట్లాడితే తల్లి చెల్లి గురించి మాట్లాడతావు. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు ఏంటంటే అతను ఏ ప్రజలకి మేలు చేయలేకపోవడం, ప్రజలకి మంచి చేయలేకపోవడం, ఇచ్చిన హామీలు తొంగలో తొక్కుతున్నప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ అనమాట. ఈరోజు చంద్రబాబు నాయుడికి కానీ కూటమి నాయకులందరికీ కూడా మావిగన్ అనేది వణుకు పుట్టిస్తుంది. ఈరోజు మావిగన్ అనేది వణుకు పుట్టిస్తుంది. రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని ఎక్కువగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు,
విజయవాడ మచిలీపట్నాన్ని కలిపి మీరు రాజధాని చేయాలని చెప్పని ప్రతిపాదించారో ఆ ప్రతిపాదన ప్రతి ఒక్క ప్రజానీకానికి ఆమోదయోగ్యమైన ప్రతిపాదన. దాని గురించి చర్చ బాగా నడుస్తున్న టైంలో డైవర్షన్ పాలిటిక్స్, అదేవిధంగా మీ ఎవరికి కూడా, మీ కూటమి నాయకులు ఎవరికి కూడా నిద్రాహారాలు లేకుండా ఒక్కొక్కరు పిచ్చి పట్టినట్టు మాట్లాడుతున్నారు. మీరు అందరూ కూడా మావిగానంటే వాటికన్ అని చెప్పి అంటున్నాడు. అంటే అతనికి ఎంత దీంట్లో ఉన్నాడంటే, అంత పిచ్చిలో ఉన్నాడంటే, ఈరోజు జనరల్గా హిందువులందరికీ కూడా కాశీ, తిరుపతి, అయోధ్య అనేది హిందువులకి ఒక భక్తి ప్రదేశాలు, ముక్తి ప్రదేశాలు కూడా ఇవన్నీ చెప్పాలనుకుంటే. ముస్లింకైతే మక్కా, క్రైస్తవులకైతే వాటికన్ అని చెప్పని మనందరికీ కూడా తెలిసిన విషయమే. అటువంటి వాటికన్ని అవమానించే విధంగా, అంటే మావిగన్ని వేస్టు, వాటికన్ వేస్ట్ అనే విధంగా చంద్రబాబు మాట్లాడుతున్నాడంటే మతాల మధ్య ఏ విధంగా చిచ్చు పెడతాడనేది మనందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారండి? ఎందుకు మీకు మావిగన్ అని చెప్పారు మీకు తెలీదా? మీరు అమరావతికి కేవలం రోడ్డు, డ్రైనేజీ, కరెంటు, నీళ్లు కోసం అని చెప్పని 2 లక్షల కోట్లు అప్పు చేసి మీరు ఖర్చు పెడుతుంటే ఇవి రాష్ట్ర ప్రజలకు భారం అవుతుంది, పెనుభారం అవుతుందని చెప్పని ఒక మంచి ఆలోచన చేసి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అయితే కనుక ఆల్రెడీ మచిలీపట్నంలో పోర్ట్ ఉంది, విజయవాడలో మంచి జంక్షన్, రైల్వే జంక్షన్ ఉంది, గన్నవరంలో ఎయిర్పోర్ట్ ఉంది, అదేవిధంగా గుంటూరు సంబంధించి అనేక వ్యాపార మిర్చి యార్డులు కానివ్వండి, అనేక వ్యాపార సంస్థలకి హబ్బుగా ఉంది. కాబట్టి వీటన్నిటిని కలిపితే ఒక తక్కువ ఖర్చుతో రాజధాని నిర్మాణం అవుతుందని చెప్పని, మీ మేలు కోసం, రాష్ట్ర ప్రజలకు మేలు జరగాలని చెప్పని ఆయన చెబితే ఆయన గురించి, దాని గురించి మాట్లాడే దమ్ము ధైర్యం లేకుండా చాలా పిచ్చి ప్రాణాపాలు మాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో తప్పే ఉందా? 3 నగరాల్ని కలిపి ఒక గ్రోత్ ఇంజిన్గా ఆయన మాట్లాడుతుంటే దాని గురించి సమాధానం చెప్పే దమ్ము ధైర్యం లేదు. అదేవిధంగా సుమారు 40 లక్షల నుంచి 50 లక్షల మంది జనాభా ఆల్రెడీ ఈ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ పరిసర ప్రాంతాలను కలుపుకుంటే అవుతుంది, జనాభా ఉంటారు కాబట్టి రాజధానికి అంత అనుకువగా అని చెప్తే దానికి సమాధానం చెప్పే పరిస్థితి లేదు. పరిస్థితి లేక ఆయన దోచుకోవడానికి కోసం అని చెప్పని, ఇప్పుడు అమరావతి అనేది ఒక ఐలాండ్, ఒక ద్వీపంలో ఉంటుంది. దానికి అన్నీ కూడా మనం నిర్మించుకోవాల్సిన పరిస్థితి ఉంది. దానికోసమని ప్రత్యామ్నాయంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినప్పుడు మీరు కూటమిలో ఉన్న నాయకులందరూ కూడా దాని మీద పునర్పరిశీలిస్తే తప్పేమైనా ఉందా? మీకేమన్నా తప్పేమైనా ఉందా అంటున్నా. దాని గురించి మాట్లాడడానికి దమ్ము ధైర్యం లేక కుటుంబంలో సభ్యుల గురించి మాట్లాడతాం. అదేవిధంగా మీ బూత్ కృష్ణ, వాడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫ్యామిలీలు, లేడీస్ విషయం మాట్లాడడం, వాళ్ళ కించపరిచే విధంగా మాట్లాడడం. ఈరోజు అచ్చెన్నాయుడు కూడా పిచ్చిగా మాట్లాడుతున్నాడు. అచ్చెన్నాయుడికి కూడా పిచ్చి బాగా ముదిరినట్టుగా ఉంది. అచ్చెన్నాయుడికి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారా అని చెప్పని. ఏమో సిగ్గుశరం ఉందా మీకేమన్నా? రాజశేఖర రెడ్డి గారి మరణం ఏ విధంగా జరిగిందో మనందరికీ తెలియదా? ఏ సంతకాల సేకరణ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీరు అందరూ చెప్తున్నారే. ఈరోజు బట్టి విక్రమార్క కాంగ్రెస్ తెలంగాణ డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. ఆయన ఏం చెప్పాడయ్యా? మీకు వినపట్లేదా? ఈ సంతకాల సేకరణలో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు అని చెప్పన్నాడు. ఆయన ఇప్పటికీ కాంగ్రెస్లో ఉన్నాడు కదా. రఘువీరారెడ్డి కాంగ్రెస్కి పిసిసి ప్రెసిడెంట్గా పనిచేశాడు, వివిధ శాఖలకు మంత్రిగా పనిచేశాడు. ఆయన ఏం చెప్పాడయ్యా? ఈ సంతకాలతో జగన్మోహన్ రెడ్డి గారికి అసలు సంబంధమే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఆ రోజు మేము కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనంటే నన్ను గట్టిగా గదాయించి పంపించాడు ఆయన. మీరు తప్పు, మీరు వెళ్ళి ప్రమాణ స్వీకారం చేయమని చెప్పిన వ్యక్తే జగన్మోహన్ రెడ్డి గారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబుకి పోలికే ఉంది అసలు కేవనా? ఆయన ఇవన్నీ కాదని చెప్పని ఏదైతే మీరు చెప్పిన
అపవాదులన్నీ కూడా ఇవన్నీ తృణప్రాయంగా వదులుకొని కాంగ్రెస్ పార్టీని ఎదిరించి సొంత పార్టీ పెట్టి ఆయన 151 మందితో ముఖ్యమంత్రిగా అయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పడిచి ముఖ్యమంత్రి అయ్యాడు. ఈ రోజుకైనా కానీ చంద్రబాబు నాయుడుకి దమ్ము ధైర్యం ఉందా? ఒక్కడుగా పోటీ చేసి గెలిచే ధైర్యం దమ్ము ధైర్యం చంద్రబాబు నాయుడుకి ఉందా? ఆయన ఈ రాష్ట్రంలో నేనే సీనియర్ ముఖ్యమంత్రి అంటాడు కదా. ఈయన ముఖ్యమంత్రిగా చేసిన ప్రమాణ స్వీకారం చేసిన ప్రతిసారి కూడా ఏదో పార్టీతో ఎలయన్స్ లేకుండా సింగల్గా ఎప్పుడైనా అతని జీవితంలో పోటీ చేశాడా? భవిష్యత్తులో ఎప్పుడైనా సింగల్గా పోటీ చేసే దమ్ము ధైర్యం ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలా ఆయన ఇబ్బంది పట్టిద్దని తెలిసి కూడా పార్టీని వదిలి బయటికి వచ్చి సొంత పార్టీ పెట్టి అనేక కష్టాలు పడి అనేక నెలలు జైల్లో ఉండి మీ తప్పుడు కేసుల వల్ల అనేక నెలలు జైల్లో ఉండి 151 స్థానాలు తీసుకొచ్చి సింగల్గా ముఖ్యమంత్రి అయిన మగోడు మా జగన్మోహన్ రెడ్డి గారు. నీలాగా పవన్ కళ్యాణ్ని, భారతీయ జనతా పార్టీని, కాంగ్రెస్తో అండర్గ్రౌండ్గా వాళ్ళతో డీల్ పెట్టుకోవడం కానివ్వండి, కమ్యూనిస్ట్ పార్టీలు కలుపుకోవడం, టీఆర్ఎస్ పార్టీని కలుపుకోవడం, అనేక పార్టీలతో కలుసుకున్న చరిత్ర నీది. నువ్వు చరిత్రహీనుడు చంద్రబాబు నాయుడు, నువ్వు చరిత్రహీనుడివి. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారితో పోల్చుకుంటావా? నీ కొడుకు వయసున్న జగన్మోహన్ రెడ్డితో పోటీ పడలేవు నువ్వు. ఆయన ఈ రోజు కూడా నేను సింగల్గా పోటీ చేస్తానని చెప్తాడు. ఈ రాష్ట్రంలో సింగల్గా పోటీ చేసే ఏకైక పార్టీ అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే. ఈ తప్పుడు ప్రారంభాలను ఆపండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రతిపాదనని సమాధానం చెప్పండి. మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అసలుకి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుని ఎందుకు మీరు వ్యతిరేకిస్తున్నారు? అంటే విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం అభివృద్ధి అవ్వడం మీకు ఇష్టం లేదా? అందుకనే వ్యక్తిగత హననానికి దిగుతున్నారు వీళ్ళందరూ కూడా. సమాధానం చెప్పలేక, జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పలేక వ్యక్తిగా హననానికి వెళ్తున్నారు. ఇవి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్కరోజు కూడా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని విడిచి పక్కకి వెళ్ళలేదు. కానీ మీరు వారంలో 3-4 రోజులు బయటే ఉంటారు. తెలంగాణ అని చెప్పని ఎక్కడో బయటికి వెళ్తారు మీరు. ఈ రోజుకు ప్రతిపక్ష నాయకుడిగా నెలలో 5 రోజులు విజయవాడలో ఉంటున్నాడు ఆయన. మన ఆంధ్ర రాష్ట్రంలో ఉంటాడు నెలకు 5 రోజులు. మీరు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఎక్కడ ఉండేవాళ్ళండి? మీరు మీ అడ్రస్ అందరిది కూడా హైదరాబాదే. నువ్వు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, అదేవిధంగా మీ కొడుకు నారా లోకేష్ కానీ, మీరు ఎప్పుడైనా రాష్ట్రంలో ఉన్నారా ప్రతిపక్షంగా ఉన్నప్పుడు? అసలు కోవిడ్ టైంలో ఏ ఒక్కరైనా కానీ రాష్ట్ర ప్రజలకు అందుబాటులో ఉన్నారా మీరు ఎప్పుడైనా కానీ? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నా లేకపోయినా ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రంలోనే ఉంటాడు ఆయన. ఇక్కడ ఉండి రాజకీయం చేస్తుంటే ఇక్కడ ఉంటే ప్రజలకు మంచి చూస్తుంటాడు. అటువంటి వ్యక్తి మీద మీరు తప్పుడు ఆరోపణలు చేయడం, ప్రతిరోజు కూడా వ్యక్తిగతంగా ఆయన్ని అనేక విధాలుగా దూషిస్తున్నారు. ఇవి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా మీరు మాట్లాడే తప్పుడు మాటలు కావచ్చు, మీరు చేసే తప్పుడు ప్రచారాలు కావచ్చు, ప్రజలు తిప్పికొట్టే రోజులు ఎంతో లేటుగా లేదు. కొద్ది రోజుల్లోనే ప్రజలు మీకు బుద్ధి చెబుతారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పిన ప్రతిపాదనని ఎందుకు వ్యతిరేకిస్తారో సమాధానం చెప్పాలి. అదేవిధంగా నేను అడిగేది మచిలీపట్నం కానీ, విజయవాడ కానీ, గుంటూరు చెందిన ప్రజాప్రతినిధులందరూ కూడా నిలదీయాలి చంద్రబాబుని. ఎందుకు మా ఏరియాలో అభివృద్ధి చెందుతుంటే మీరు వద్దంటున్నావు అని చెప్పని నిలదీయాలి. నిలదీయకుండా కనుక మీరు ఇదే విధంగా ఉంటే కనుక ప్రజల్లో ద్రోహులుగా మిగిలిపోతారు మీరందరూ కూడా అని చెప్పని తెలియపరచుకుంటూ, ఇప్పటికైనా కానీ చంద్రబాబు నాయుడు ఆయన వయసుకు తగ్గట్టుగా మాట్లాడాలి తప్ప అలా కాకుండా వ్యక్తిగత హననానికి వెళ్ళడం కానీ,